క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. కశ్మీర్లో జరిగిన సంఘటన, పాకిస్తాన్తో మనకు యుద్ధ నేపథ్య వాతావరణంలో మనకున్న ఛాలెంజెస్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, మన డిప్లొమసీ, మన స్టెప్స్ ఎలా ఉన్నాయి? అంతర్గత భద్రత / ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముఖ్యంగా 1989 నుంచి ఇవాళ వరకు 180 దాకా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లెక్కల ప్రకారం ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అంటారా, ఫండమెంటల్ ఆర్గనైజేషన్ అంటారా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటారా, మీ ఇష్టం, మీరు ఏదైనా పిలవండి, హింస అనేదాన్ని ఆయుధంగా వాడి మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన, భౌగోళికపరమైన లక్ష్యాల ఛేదనకు హింసను ఆయుధంగా వాడి చేసే వాదమే ఉగ్రవాదం. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ సమ్ ఆఫ్ ద వ్యూవర్స్. Using violence as a tool to achieve religious, political, territorial, economic, cultural ends. ఇది టెర్రరిజం. వైలెన్స్ అనే మాట వాడాను నేను ఇక్కడ. హింసని ఆయుధంగా వాడతాం. పెహల్గామ్, అనంతనాగ్ జిల్లా, జమ్మూ కాశ్మీర్, 22 ఏప్రిల్ 2025 28 మందిని పాయింట్ బ్లాంక్ పెట్టి కాల్చిన మతానికి సంబంధించిన వాళ్ళని మనుషులు అని నేను అన్ను. ఆ నరరూప రాక్షసులకి మనం కూడా అదే స్థాయిలో ఐ ఫర్ ఐ, టిట్ ఫర్ టాట్, కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా మనం చేయబోయే ప్రతివ్యూహం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వీ హ్యావ్ ద విల్, వీ ఆల్సో హ్యావ్ ద స్కిల్, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్ అండ్ వీ హ్యావ్ ద పవర్ ఆల్సో ఈక్వల్లీ. అబ్సల్యూట్లీ. We have the intent, content and character to go after the terrorist organizations and neutralize them and bring them down, smoke them out to the end of the earth. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాటల్లో చెప్పాలంటే, భూ సరిహద్దు ఎక్కడైతే అంతం అవుతుందో అక్కడ వరకు అంటే ఏంటి, అధపాతాళానికి తొక్కే వరకు మనం ఆగము అనేది అంతర్గత భద్రత నుంచి చూసినప్పుడు. బాహ్యపరంగా చూసినప్పుడు శర్మ గారు, ఈ కాశ్మీర్ ఇన్సిడెంట్స్కి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మూడింటిని కలిపి పిఓకే అంటారు. ఒకటి ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తానీలు అంటారు, ఇంకోటి గిల్గిట్ బల్టిస్తాన్ అని, ఇంకోటి ఈ బలూచిస్తాను ఆ ఏరియా. ఈ మూడు కలిసి లెట్సే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకుందాం మనం. గిల్గిట్ బల్టిస్తాన్ గ్యారంటీ, దాంట్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఆజాద్ కాశ్మీర్, మనము దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాము. అక్కడ టెర్రర్ క్యాంప్స్ పుట్టగొడుగులా ఉన్నాయి శర్మ గారు. ఆ టెర్రర్ క్యాంప్స్ని కొడతాము, కానీ ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ టెర్రర్ క్యాంప్స్ పుట్టుకొస్తాయి. టెర్రరిజాన్ని కొట్టాలి, క్యాంపులు కాదు. ఎగ్జాక్ట్లీ. టెర్రరిస్ట్ ఆర్ ఓన్లీ ఇన్ ది షార్ట్ టర్మ్. టెర్రరిజం ఈజ్ ది లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియా. టు ఎలిమినేట్ టెర్రరిజం, టు డెస్ట్రాయ్, డెసిమినేట్ టెర్రరిజం, టు లిక్విడేట్, న్యూట్రలైజ్ టెర్రరిజం. అంత విధ్వంసం. అదే మనసు, ఇది ఒక మానసిక స్థితి. ఉగ్రవాదం అనేది ఒక మానసిక ఉన్మాదము, ఒక స్టేట్ ఆఫ్ డిజార్డర్, స్టేట్ ఆఫ్ కయాటిక్ డిజార్డర్ విచ్ ఈజ్ ఎ డెల్యూజనల్ అంటే ఉండదు, ఇల్యూజనల్ అండ్ డెల్యూజనల్. ఊహలు భ్రమలు ఏంటి, నేను మతం పేరు మీద వేరే మతాన్ని చంపితే, ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే దాపరికం ఎందుకు, ఇస్లాంలో ఉన్న కొంతమంది బ్లాక్ షీప్, వెరీ ఫ్యూ, but they have been creating. Islam by name is peace. Islam stands for peace by definition. But some of the fundamental extremist elements in Islam, a few of them, out of 100, let's say 5 of them or 2 of them, they are taking religion into their hands and maligning Islam and bringing bad name to Islam by taking violence as a tool to achieve their religious ends. Thus it is becoming terrorism. That's why it is becoming a terrorism. That's why Pakistan fits the bill for 3 things. State sponsored terrorism, Pakistan. State initiating terrorism, Pakistan. State conducting terrorism, Pakistan. It is not me, it is not India, it is the united voice of the global world, the Committee of Nations, including Saudi Arabia, including the civil society in Pakistan is saying we are at the receiving end of terrorism.
You know how many people have been killed in Pakistan itself because of terrorism? వాళ్ళు కూడా భయపడుతున్నారు. పాకిస్తాన్లో చదువుకున్న సివిలియన్స్, సివిలిటీ, నాగరికత ఉన్నవాళ్ళు, లిటరేట్స్ ఆఫ్ పాకిస్తాన్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ వెరీ ఫియర్ఫుల్ ఆఫ్ ద పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ లెడ్ బై మెనీ అదర్ ఆర్గనైజేషన్స్. అదొక అడ్డాగా మారింది కదా. దిస్ హ్యాస్ బికమ్ ఏ సేఫ్ హెవెన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.